ఇంతకాలానికి గాను వంటలక్క తనని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది. మొహం తడుముకున్నాడు. మీసాలు కళ్ళజోడు తగిలాయి. నెత్తి బట్టతల. సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంగా కారింది. ఏదో అనబోయాడు కాని మాట రాలేదు. వంటలక్క గొంతు విని సత్యం మెట్లు దిగివచ్చి తన తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. తన చేతులకేసి చూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే సూరయ్యకు భగ్గుమని మండిపోయింది. ఈ వెధవే కదా తనకిన్ని కష్టాలు కలిగించాడు అనుకున్నాడు. తనను బడికి పంపించాడు. పంతులు చేత కొట్టించాడు. గోడ కుర్చీ వేయించాడు. తన శరీరం దొంగిలించాడు. తన పడక గది కాజేసి తన తాళపు చెవులు, డబ్బు అన్నీ లాక్కున్నాడు. వెధవా, నీ ఆట ఇప్పటికి కట్టిందా అని సూరయ్య రంకెపెట్టాడు. సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది. తన తండ్రే తనకు ఆ ముసలి శరీరం అంటగట్టాడు. ఇంత తినడానికి లేదు, పరిగెత్తడానికి లేదు, చెట్లు ఎక్కడానికి లేదు. ముసలితనంలో తన శరీరం లాక్కుని కుర్రాడల్లే తిరిగాడు. ఇప్పుడు తన మీద కోప్పడుతున్నాడు. నా ఆటే కాదు, నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో. చూశావా, వాళ్ల లోపాలని వాళ్ళు సవరించుకోవాలి. మనం ఏమీ చెయ్యలేం. మనం ఇచ్చిన 2 వరాలు మరచి వీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే ఉన్నారు అన్నారు స్వామివారు. కథ సమాప్తం.